ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మళ్ళీ మారిపోయిన గ్యాస్ రూల్స్. ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమలు. రూల్స్ అనేది ఏమీ లేదు కానీ ఈసారి అయితే గ్యాస్ సిలిండర్లపై శుభవార్త చెప్పింది కేంద్రం. ఇప్పటిదాకా అమలైన రూల్స్లో కొన్నింటిని తొలగించేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. అసలు ఏంటి కొత్త విధానం తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సాధారణంగా వంట గ్యాస్కు సంబంధించి చూసుకుంటే ఇళ్లలో వాడుకునేటువంటి గృహ అవసరాలకు వాడుకునేటువంటి సిలిండర్ అయితే కనుక కనీసం నెల 15 రోజులు వస్తుంది. అంతగా ఇబ్బంది లేకపోయినా మనకున్న ప్రస్తుత రూల్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 30 రోజులకి అయితే కనుక పెట్టడం జరిగింది. అయితే అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కమర్షియల్ సిలిండర్లు, ఈ హోటళ్ళకి అవి వాడే సిలిండర్ వరకు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ధర పెరిగింది, పైగా దొరకటం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి కాస్త రిలీఫ్ రావడం వల్ల కేంద్రం ఈ ఎల్పిజి సరఫరాపై గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పిజి సరఫరాపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్ ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేసింది. ఇరాన్ అమెరికా యుద్ధానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది. అంటే గతంలో ఎలా కమర్షియల్ సిలిండర్లు కొంచెం కాస్త ఇబ్బంది లేకుండా దొరికేవో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యుద్ధం సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య వినియోగదారులకు, అంటే ఎల్పిజి వాడి వాణిజ్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ఉపశమనం కలిగించింది. హోటల్స్, రెస్టారెంట్లు, అలాగే ఇతర వాణిజ్య వ్యాపార సంస్థలకు సరఫరా చేసేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కోతలకు మునుపటి సాధారణ స్థాయికి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. అంటే గతంలో ఎలాగ మనకు ఫ్రీగా దొరికేవో సిలిండర్లు ఆ విధంగా స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు క్రమంగా స్థిరపడడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ వివాదం కారణంగా పశ్చిమాసియా నుంచి గ్యాస్ దిగుమతులకు అంతరాయం ఏర్పడిన తరుణంలో ప్రభుత్వం భారతీయ గృహ అవసరాలకు వంట గ్యాస్ సరఫరాను సురక్షితం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం జాతీయ స్థాయిలో అత్యవసర చర్యలు చేపట్టి వాణిజ్య అవసరాలకు వాడేటువంటి హోటల్కి వాడే గ్యాస్ సిలిండర్పై కోతలు విధించింది. ప్రస్తుతం దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తి పెరగడంతో పాటు దిగుమతి సరుకులు సకాలంలో అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాజా సడలింపుల ప్రకారం గతంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరాను కూడా 50% మేర తిరిగి ప్రారంభించినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంక్షోభ కాలంలో వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి అప్పట్లో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేసిన పెట్రోకెమికల్ ముడి పదార్థాలైనటువంటి C3, రసాయన ప్రవాహాలను కేవలం ఎల్పిజి గ్యాస్ తయారీకి మాత్రమే మళ్లించింది. ఈ విధానం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి చమురు శుద్ధి సంస్థలు తమ లాభదాయకమైన పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి బాగుండడంతో పరిశ్రమల నుంచి రసాయన మళ్లింపుని ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా రోజువారీ ఎల్పిజి గ్యాస్ ఉత్పత్తి 40,000 టన్నుల కంటే తగ్గకుండా చూసుకునే షరతుతో పెట్రోకెమికల్ రంగానికి 3 రసాయనాలు కూడా తిరిగి విడుదల చేస్తున్నారు. ఇటు కమర్షియల్గా సప్లై చేస్తున్నారు, అటు పారిశ్రామికంగా కూడా గ్యాస్ సప్లై అయితే కనుక పెరిగింది. అయితే ఇంకా మనకి ఈ గృహ అవసరాలకు మట్టుకు ప్రస్తుతానికి ఇంకా రూల్స్ మార్చలేదు. ఇవి కూడా స్టార్ట్ చేసేస్తే అంటే 35 రోజులు, 45 రోజులు అంటే ఇంచుమించు 50 రోజులు అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బుక్ చేసుకోవాలంటే 2 నెలల దగ్గరగా సమయం పట్టేస్తుంది. సిలిండర్ డెలివరీ అయ్యేటప్పటికి 2 నెలలు అయిపోతుంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో త్వరలోనే ఈ గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్ మీద ఆంక్షలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే వీలున్నంత వరకు కూడా పిఎన్జి పైపు వైపు మళ్లించే ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నారు. అటు ఇంటికి పిఎన్జి పైపులు అంటే గ్యాస్ పైపులు పెడుతున్నారు. అలాగే పారిశ్రామిక వినియోగదారులకు కూడా పైపుడ్ న్యాచురల్ ఈ సిలిండర్ల విధానం తగ్గించేసి పైపుల ద్వారా గ్యాస్ సప్లై చేసే విధానానికి మారిపోవాలని అందరికీ సూచిస్తున్నారు. సో త్వరలో మనకి ఈ ఇంటికి సంబంధించి కూడా గ్యాస్లు కాస్త ఫ్రీగా దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేస్తాను.